హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ ఒక స్వీట్ డిజర్ట్ అండి. అది కూడా సగ్గుబియ్యం మామిడికాయతోటి చేస్తున్నాను. ఈ డిజర్ట్ని సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ అండి. మ్యాంగోస్తో మనకి నచ్చిన డిజర్ట్స్ నచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు. దానికోసం నేను ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి. సగ్గుబియ్యం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం నానేలోపు ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది 1/2 లీటర్ పాలు మాత్రమే. ఈ 1/2 లీటర్ పాలని మరిగించుకుందాం. ఇది మరిగేలోపు సగ్గుబియ్యం కూడా నానిపోయాయండి. అందుకని నేను ఒక బాండి పెట్టేసుకొని దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం బాగా బాయిల్ అవ్వాలి. మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాయిల్ అవ్వాలన్నమాట సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం బాయిల్ అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ని చూసేద్దామండి. ఒక మామిడి పండు తీసుకొని ఆ మామిడి పండుని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని ప్యూరీ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ అన్నిటిని మిక్సీ వేసేసుకొని ప్యూరీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ప్యూరీ రెడీ అయిపోయినట్టే. ఈలోపు మనకి పాలు కూడా మరిగాయి. నేను ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక 2 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని బాగా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. 1/2 లీటర్ పాలకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఈలోపు పాలు మరిగాయి. దీనిలో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ మిల్క్కి నేను 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఇది మెల్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవడమేనండి. పాలు కొద్దిగా మరగనిద్దాం, ఎందుకంటే కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట పాలల్లో. అందుకని ఒక 5 మినిట్స్ షుగర్ కూడా మెల్ట్ అయితే వాటర్ వస్తుంది కదా, షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి పాలు కూడా కొంచెం థిక్ అయిన దాకా మరగనిచ్చిన తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయగానే ఉండకట్టేస్తుందండి, అందుకని వెంటనే తిప్పుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. పాలు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిన స్మెల్ వస్తుందండి, అడుగంటేస్తాయన్నమాట. ఇది దగ్గరే నిలబడి కస్టర్డ్ పౌడర్ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక 5 మినిట్స్ థిక్ అవ్వగానే నేను ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ మనకి మిల్క్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా. ఇది రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని మనం చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. ఈ డ్రింక్ చల్లారిన తర్వాత మాత్రమే బాగుంటుంది, ఎందుకంటే ఇది సగ్గుబియ్యం పాయసం లాగా కాదు వేడివేడిగా తాగటానికి. ఇది కొంచెం మ్యాంగో తోటి డిజర్ట్ లాగా అనమాట. ఈలోపు చూడండి, మనకి సగ్గుబియ్యం కూడా బాయిల్ అయిపోయినాయి. చూడండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి కదా. ఈ సగ్గుబియ్యాన్ని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన దాకా పక్కన ఉంచేసుకుందామండి. చూడండి, బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి, బాగా ఉడికిపోయాయి అనమాట సగ్గుబియ్యం. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం, మనకి కస్టర్డ్ మిల్క్ అన్నీ కూడా చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు నేను వాటన్నిటిని మిక్స్ చేసేస్తున్నాను. మనకి కస్టర్డ్ మిల్క్లో సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసాను. దీనిలోనే మనం రెడీగా చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, ఆ మ్యాంగో ప్యూరీని కూడా ఒక 1 బౌల్ యాడ్ చేస్తున్నానండి. 1/2 లీటర్ మిల్క్కి 1 బౌల్ మ్యాంగో ప్యూరీ పడుతుంది. అలానే 5 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మీకు షుగర్ సరిపోతూ అనుకున్నట్టయితే ఇంకాస్త షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. దీనిలో ఎక్స్ట్రాగా అక్కడక్కడ తగులుతూ ఉన్నట్లయితే మ్యాంగో పీసెస్ బాగుంటుంది కదా అని చెప్పి నేను చిన్న చిన్నగా మ్యాంగో పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇలా మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను సబ్జా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. సబ్జా సీడ్స్ మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. అంతేనండి, మన సగ్గుబియ్యం మ్యాంగో పాయసం రెడీ అయిపోయినట్టే. దీన్ని చిల్డ్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తూ తాగేసేయడమేనండి. నేను ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేస్తున్నాను. దీంతో పైన నేను ఎక్స్ట్రాగా ఇంకొంచెం 1 స్పూన్ ఆఫ్ మ్యాంగో పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం సబ్జా సీడ్స్, దీనిపైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి, బాదాం అలానే జీడిపప్పు కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మన డ్రింక్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.